యేసయ్య పునరుత్థానమయ్యాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన్ను మనం చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం శుభదినము. కారణం, మన పాపాల కోసం గొప్ప వెలను చెల్లించి యేసు సిలువలో రక్తం చెంది, ఆ రక్తం వలన మన పాపాలన్నీ తీసివేసి, పాపానికి కారణమైన సాతాన్ని మన జీవితం నుండి వెళ్ళగొట్టి మనల్ని దేవుని బిడ్డలుగా మార్చి, ఇప్పుడు ఆయన సమాధి నుండి జీవముతో లేచి మనతో సదా జీవిస్తున్నారు. క్రైస్తవులు అంటే జీవించే క్రీస్తునితో నడచేవారు, జీవించేవారు, అన్నీ సాధించేవారు. హల్లెలూయా. అవును, ఈ దినము యేసు సమాధి నుండి బయటకు వచ్చి ఆయన సజీవుడై తన శిష్యులందరికీ, ఎంతోమందికి కనిపించి తాను సజీవుడై ఉన్నాడని చూపించినది మాత్రం కాకుండా, ఆయన్ని విశ్వసించే ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన సజీవుడై ఉన్నారని ఆయన నిరూపిస్తూ ఉంటున్నారు. మనమందరము ఆ పునరుత్థానుడైన క్రీస్తుని మనం అనుభవిస్తున్నాము. అందుకే క్రైస్తవులుగా మనం జీవించగలుగుతున్నాము. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ఈస్టర్ పండుగ అంటే ఏమిటి? పునరుత్థానం అంటే ఏమిటి? పాపాన్ని, మరణాన్ని, సాతాన్ని ఓడించి సజీవుడుగా జీవముతో లేపిన వారు భూమిలో ఎవరు లేరు. యేసు దేవుని కుమారుడు. అందుకే ఆయన జీవముతో లేచి మనతో జీవిస్తున్నారు. యోహాను 14:19 ఆయన అన్నాడు, నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవింతురు. అవును, కనుక మొదటిగా ఈ పునరుత్థాన పండుగ అంటే క్రైస్తవ జీవితానికి పునాది పండుగ. ఇదే మనకు పునాది. పౌలు చెప్తున్నాడు, 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 13 నుండి 15 వరకు, క్రీస్తు పునరుత్థానం కాలేదంటే మన క్రైస్తవ జీవితం వ్యర్థం, మన విశ్వాసం కూడా వ్యర్థము. ఆయన జీవిస్తున్నాడు, ఆయన మరణం నుండి లేపబడ్డాడు. కనుక మనము కూడా ఒక్కరోజు ఈ భూమిలో ఇన్ని కష్టాలు, వేదన మధ్యలో ఉండినను మనము కూడా జీవముతో లేపబడి ప్రభుతో సదాకాలం జీవిస్తాం. ఇది మన క్రైస్తవ పునాది. ఈరోజు ఈ పండుగ దినమున ఈ విశ్వాసంను మనం కొనియాడి దేవుని కనపరుస్తాం. రెండవది, ఇది మరణాన్ని జయించిన యేసు. అయ్యో, యేసు చనిపోయాడే, ఇంకా మనకు జీవితమే లేదే అని కృంగిపోయిన ఎమ్మావు శిష్యులతో నడిచి సజీవుడుగా యేసు ఉన్నారని వారికి చూపించి, వారు మళ్ళీ తిరిగి వచ్చి యెరూషలేమునకు, యేసు సజీవుడై ఉన్నారు, ఆయన మాతో నడిచాడు, జీవము గల వాక్యమును పలికాడు, రొట్టెను త్రించి మాకిచ్చాడు అని పలికి యేసు సజీవుడై ఉన్నారని నిరూపించారు. అట్లనే పేతురు, చేప ఏమీ దొరకలేదు. యేసు పునరుత్థానుడైన యేసు వారిని సముద్రానికి పంపించి పడవ నిండా చేప ఇచ్చి వారిని పిలిచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, నువ్వు నన్ను అప్పగించావు కానీ నేను ఎరుగనని పొంగావు, కానీ ఇంకా నేను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించి మన సంబంధాన్ని నూతనీకరించుకోవాలి. పేతురు, నన్ను ప్రేమిస్తావా, ప్రేమిస్తావా, ప్రేమిస్తావా అని పునరుత్థానుడైన యేసు 3 సార్లు పలికి మరొకసారి, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, ప్రేమిస్తున్నానయ్యా అని పేతురు నోటి నుండి చెప్పించి తన సంబంధాన్ని, ప్రేమను ఆయన నెలకొల్పాడు. అవును, ఈ పండుగ మన విశ్వాసానికి పునాది మాత్రం కాదు, యేసు మరణం నుండి లేపబడి సజీవుడై ఉన్నారు, దానికి గుర్తు కూడా. మూడవది, ఆయన మన పాపములను ఈరోజు కూడా మన్నించి మనల్ని జీవింపచేయుటకై మనతో ఆయన పని చేస్తున్నాడు, మనతో సజీవుడై ఉన్నాడు.
ఈ సత్యమును ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనంలో సజీవుడైన దేవుడు మనయందు ఇప్పుడు పనిచేసి ఆ జీవమును మనము నిండుగా పొందుటకు, ఆ జీవము గల దేవుడు మనతో పనిచేస్తున్నారు దాన్ని గ్రహించుటకు దేవుడు దయచేశాడని పౌలు పలుకుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:13లో ప్రభు మనలో పనిచేసి దేవుని ప్రణాళికను మన ద్వారా నెరవేరుస్తూ ఉంటున్నాడు. అవును, ఒక తల్లి ఇక్కడ మొయినాబాద్లో ప్రార్థనకి వచ్చింది. ఆమె కొడుకుకు తల నుండి వెంట్రుకలంతా కింద పడిపోతుంది. డాక్టర్ చెప్పారు మాట, ఇది ఆరంభమే, ఈ సిక్నెస్, ఈ వ్యాధి వచ్చిందంటే అంతే, మళ్ళీ శరీరంలోని ప్రతి వెంట్రుకలు వెళ్ళిపోతుంది, అంతే, పిదప్ప ఆ బాబు కూడా చనిపోతాడు. కానీ నేను చెప్పాను, యేసు సజీవుడై ఉన్నారు. ఆయన వాక్కును విశ్వసించండి. ఆయన పలికి ఉన్నాడు. యోహాను 14:19లో నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి మరణపు క్రియలు వచ్చినా కూడా అవి అన్నిటినీ మీరు జయించగలరు, జీవిస్తారని. మీ సంగమం ప్లస్ టీవీ చూసిండవచ్చు. పోయిన నెల మార్చి ఆరంభంలో వారు సాక్ష్యం చెప్పారు. అవును, కుడిలో 100 మంది మధ్యలో సాక్ష్యం చెప్పారు. పరిశుద్ధాత్మ కేంద్రానికి మొయినాబాద్కు వచ్చి తన్ను తాను సమర్పించి ఇప్పుడు ఆ కొడుకుకి పడిపోయిన వెంట్రుకలు కూడా మళ్ళీ వచ్చేసింది. డాక్టర్ దగ్గరికి పోయినా ఆ రక్తంలో మార్పు కలిగింది, నూతన జీవం ఆ అబ్బాయి పొందుకొని ఉన్నాడు. ఆయన ఇంకా సమస్య ఏమీ లేదు, టాబ్లెట్ కూడా లేదని చెప్పేశారు. వాళ్ళు సాక్ష్యం పలికారు. పునరుత్థానుడైన యేసయ్య ఈరోజు కూడా మన పాపాలను మన్నించి మనల్ని శుద్ధి చేసి మన జీవితంలో మనతో కలిసి పనిచేసి పరలోక క్రియలు ఈ భూలోకంలో నెరవేరుస్తున్నారు. దాన్ని అనుభవించే భాగ్యమును మనకిచ్చారు. అందుకే ఈ ఈస్టర్ పండుగను మనం ఇంత ఘనంగా కొనియాడుతున్నాము. లోకం ఇవ్వలేనిది, మనుషులు ఇవ్వలేనిది మనం పరలోకం నుండి యేసు క్రీస్తుని, మరణాన్ని జయించిన ప్రభు నుండి మనం పొందుకుంటున్నాం. కనుక ఇది మనకు నమ్మకం ఇచ్చే పండుగ. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, యేసు క్రీస్తుని మరణం నుండి లేవనెత్తిన అదే పరిశుద్ధాత్మ మనయందు ఉన్నాడు. కనుక ఆ పునరుత్థానమైన యేసు అందరి దగ్గరికి వెళ్ళి వారి మీద ఊది సమాధానం పొందుకోండి, ఆ పరిశుద్ధాత్మను పొందుకోండి అని పలికారు. ఈరోజు కూడా ఆ పునరుత్థానుడైన యేసు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం తన ఆత్మను మనకిచ్చి ఉన్నారు. కనుక మనం మరణించినా కూడా భయపడ అవసరం లేదు. మనము కూడా జీవముతో లేపబడి ఆ యేసుతో సదాకాలం జీవిస్తాము. ఎంత గొప్ప నమ్మకమును, జీవమును ఈ పండుగ మనకు వసగుతుంది. కనుక సంతోషముతో పునరుత్థానుడైన యేసుని మనం కొనియాడుదాం, ఆయనతో నడుస్తాం, ఆయనతో కలిసి మన జీవితాన్ని ధన్యపరచుకుంటాం, ఆయనతో కలిసి నశించిపోతున్న ఈ లోకాన్ని జీవింపచేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తాం. మహిమగల రాజా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందరో ఈ భూమిలో మరణించి మట్టిలో కలిసిపోయారు. నువ్వు దేవుడుగా ఉన్న నీవు యేసు అని మానవుడిగా అవతరించి మా పాపాలను మా సొంత బలముతో మేము జయించలేమని నీవే సిలువలో రక్తం చింది మా పాపాన్ని మన్నించి, మా పాపం వలన మాలో ఉండి అన్ని రకమైన ఆటంకాలను, వ్యాధులను ఇచ్చే దుష్టుని మా నుండి వెలగొట్టి మా జీవితాన్ని ధన్యపరుస్తున్న పునరుత్థానైన యేసయ్యా మీకు స్తోత్రం. నీవు సజీవుడై ఉన్నావు. ఇదే మా విశ్వాసానికి గుర్తు. రెండవది, నీవు మరణాన్ని జయించి సజీవుడుగా మాతో ఉన్నావు. దీన్ని మేము ప్రతినిత్యం మా జీవితంలో గమనిస్తూ ఉన్నాము, అనుభవిస్తూ ఉన్నాము. ఈ గొప్ప అనుభవమును మాకిచ్చినందుకు స్తోత్రమయ్యా. ఎంతోమంది భూమిలో ఉండినను పునరుత్థానుడైన యేసయ్యా నిన్ను తెలుసుకొను భాగ్యం మాకిచ్చి ఉన్నావే. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మూడవది, మాతో నూతన నిబంధనను చేసుకుని ఉన్నావు.
పడిపోయిన అపోస్తలను నువ్వు వదలలేదు. పేతురును పొంగియాడని విడవలేదు. ఆయనతో కలిసి ఆయన్ని ప్రేమగల వ్యక్తిగా మార్చి నీ పనిని ఆయన ద్వారా కొనసాగించావు. అట్లనే ప్రతి అపోస్తలుల జీవితంలో చేశావు. అట్లనే పౌలు జీవితంలో చేశావు. ఈరోజు మా జీవితంలో కూడా మేము మమ్ములను నీకు సమర్పిస్తున్నప్పుడు పునరుత్థానుడైన యేసయ్యా, నువ్వు మాలో పనిచేసి మా ద్వారా మహిమగల కార్యాలు, పరలోక కార్యాలను మేము మా కనులారా ఈ భూలోకములో మా ద్వారా నెరవేరేదాన్ని చూడ్చు భాగ్యమిచ్చావు. మమ్మ ఆశీర్వదిస్తున్నావు. స్తోత్రం. నాలుగవది, మాకు నమ్మకం ఇస్తున్నావు. మా జీవితంలో నీకోసం పనిచేస్తున్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, అవి అన్నీ భరించి ముందుకు సాగిపోతాం. కారణం మా జీవితం ఈ లోకముతోనే, ఈ మరణంతోనే ఆగిపోయేది కాదు. నీలాగా మేము కూడా పునరుత్థానం పొంది మీతో సదా జీవిస్తాం, మీతో సదా పరిపాలిస్తాం. మా జీవితం సదాకాలం నీ మహిమలో ఉండిపోవును. భూలోకంలో ఉన్నంత వరకు నీవు ఉన్నావు కనుక మేము చేయి ప్రతి కార్యంలో మాకు విడుదల, మాకు అభివృద్ధి, మాకు ఆశీర్వాదం ఉన్నది. మరణించిన పిదప్ప మీతో సదాకాలం జీవిస్తాం. ఈ భాగ్యమును ఈ పండుగ ద్వారా మాకు దయచేస్తున్నావు. స్తోత్రం. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరూ నీ పునరుత్థాన శక్తిని, నీ పునరుత్థాన మహిమను, నీ పునరుత్థాన విడుదలను, నీ పునరుత్థాన రక్షణమును నిండుగా అనుభవించి నీ సంతోషములో జీవింతురుగాక. మరణాన్ని జయించిన యేసయ్యా, హల్లెలూయా. పాపాన్ని జయించిన యేసయ్యా, హల్లెలూయా. సాతాన్ని ఓడించిన యేసయ్యా, హల్లెలూయా. మాతో సదా జీవించే యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.